లాటిన్ అమెరికాలో ఒక్క దేశంలో జరిగిన సంఘటన ప్రపంచ ఆయిల్ మార్కెట్లను కదిలించగలదా? దాని ప్రభావం భారత్‌కు వర్తిస్తుందా? జ్యోతిషులు చెబుతున్నట్టుగా త్వరలో ఆర్థిక మాంద్యం రానున్నదా? ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తున్న దేశం వెనుజులా. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న దేశాల్లో ఒకటైన వెనుజులాలో చోటు చేసుకున్న తాజా ఘటన అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అధికారిక వివరాలు ఇంకా బయటకు రాలేకపోయినా ఇది ఎనర్జీ, భద్రత, రాజకీయ స్థిరత్వంకు సంబంధించిన అంశంగా ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, రాజకీయ ఒత్తిడులతో పోరాడుతున్న వెనుజులాలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవటం గ్లోబల్ మార్కెట్ను అప్రమత్తం చేసింది. ప్రత్యేకంగా ప్రపంచ చమురు సరఫరాపై దీని ప్రభావం ఎలా ఉంటుంది అని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వెనుజువేలా ఒక్క దేశం మాత్రమే కాదు, అది ప్రపంచ ఎనర్జీ చైన్లో ఒక కీలక లింక్. అక్కడ సరఫరా అడ్డంకులు ఏర్పడితే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. దీని ప్రభావం చివరకు వినియోగదారుడిపై పడటం సహజం. ఇక్కడే భారతదేశం ప్రశ్నలోకి వస్తుంది. ఇండియా తమ అవసరాల కోసం పెద్ద మొత్తంలో క్రూడ్ ఆయిల్ ను దిగుమతి చేసుకుంటుంది. అయితే వెనుజువేలాతో భారత్కు నేరుగా పెద్ద ఎత్తున చమురు లావాదేవీలు ప్రస్తుతం పరిమితంగానే ఉన్నాయి. అందుకే నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయం ఏంటంటే భారత్కు తక్షణ ప్రత్యక్ష ప్రమాదం లేదు, కానీ అంతర్జాతీయ ఆయిల్ ధరలు పెరిగితే దాని ప్రభావం పరోక్షంగా భారత్పై పడే అవకాశం ఉంది. అంటే ఇంధన ధరలు, రవాణా ఖర్చులు, ద్రవ్యోల్బణం ఈ మూడు అంశాలపై దీర్ఘకాలిక ప్రభావం ఉండవచ్చని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి అలర్ట్లు లేదా హెచ్చరికలు జారీ కాలేదు. విదేశాంగ శాఖ పరిస్థితిని నిశ్చితంగా గమనిస్తోంది. మొత్తానికి వెనుజువేలాలో జరిగిన ఈ ఘటన భారత్కు వెంటనే ముప్పుగా మారకపోయినా ప్రపంచ రాజకీయాలు, ఎనర్జీ మార్కెట్లో వచ్చే మార్పులు మాత్రం భారత ఆర్థిక వ్యవస్థను పరోక్షంగా ప్రభావితం చేసే అవకాశం ఉన్నదని స్పష్టమైన వాస్తవం. అందుకే ఈ సంఘటనను ప్రపంచం మొత్తం కళ్ళారా గమనిస్తోంది. వెనుజువేలా ఘటనపై మరిన్ని కీలక అప్డేట్స్, ఆయిల్ ధరలపై దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందో, భారత్ తీసుకోబోయే వ్యూహాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే చివరి వరకు చూడండి. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.